హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పుదీనా రైస్ చేయడం చాలా ఈజీ, చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. చూడటానికి గ్రీన్గా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ పుదీనా రైస్ కోసం ఉడికించిన అన్నాన్ని ఒక కప్పు తీసుకోవాలి. ఈ పుదీనా రైస్ కోసం బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లో నార్మల్గా వాడుకునే రైస్తో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని చల్లార్చిన తర్వాత పక్కన పెట్టేసుకుని, ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. మనం ఇందులోకి ఎక్కువ మసాలాలు ఏమీ వాడాల్సిన అవసరం లేదు. పుదీనా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ కూడా చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అవసరం అనిపిస్తే ఒక స్పూన్ వాటర్ కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త వేడయిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయను ఒకటి వేసుకుని ఇవి కాస్త వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కాస్త వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని పుదీనా పేస్టు బాగా వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ సరిగా వేగలేదంటే పచ్చివాసన వస్తుంది, అలాగే రైస్ కూడా టేస్ట్ బాగుండదు. అందుకని చక్కగా ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆయిల్ అనేది ఇలా అంచుల వెంట బయటకు వస్తుంది అంటే మనకి పుదీనా పేస్ట్ చక్కగా వేగినట్టు. ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ముందే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. రైస్ అనేది బాగా మెత్తగా ఉడికించుకోకండి. మనం పులిహోరలోకి ఎలా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా ఉడికించుకుంటే మనకి రైస్ అనేది చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. రైస్ వేసినాక బాగా ఒకసారి కలుపుకొని అందులోకి వేయించిన జీడిపప్పు, వేయించిన పల్లీలు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. మీకు ఈ జీడిపప్పు, పల్లీలు ఇష్టం లేదు అనుకుంటే వేసుకోకండి. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కాబట్టి నేను తాలింపులో వేయలేదు. మీరు కావాలనుకుంటే వీటిని తాలింపులో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసినాక ఒకసారి కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిస్తే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. మీరు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా పుదీనా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు తప్పకుండా ఇది ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.